లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్లోని పలు దేశాలపై 100 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులు హాహాకారాలతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్స్లు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు రెడ్ క్రాస్ వెల్లడించింది. క్షతగాత్రులతో లెబనాన్లోని అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అతిపెద్ద దాడి అని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో లెబనాన్లో ప్రముఖ మత పెద్ద సాదిక్ అలీ నబుల్సీ మృతి చెందారు. బీరూట్ సహా పలు ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్పై దాడి చేస్తామని హెచ్చరించింది. లెబనాన్పై దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడిందని చెప్పారు. ఇరాన్తో యుద్ధంలో పెద్ద ఎత్తున లక్ష్యాలు సాధించామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పదని, ట్రంప్తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని తెలిపారు. మా వేలు ట్రిగ్గర్పై సిద్ధంగా ఉందని, కాల్పుల విరమణ లెబనాన్కి వర్తించదని ప్రకటించారు. లెబనాన్ సంధిలో భాగం కాదని, హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు నెతన్యాహు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్ని ఒప్పందంలో చేర్చలేదని తెలిపింది. ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించిన ట్రంప్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్కి పెట్టిన డెడ్లైన్కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. 2 వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని వెల్లడించారు.